సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ఎస్సికే చెల్లును కాక. ఆమేన్. ఆమేన్ చెప్తే నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావం మన ఎస్సికే చెల్లును కాక. ఆమేన్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అలాగే నేను ఇప్పుడు 2 నిమిషాలు వాక్యాన్ని బోధించేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి ఎవరైనా చదివిపిస్తారా? బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము. ఈ మాట ఏంటి అని అంటే, ఇది ఒక తల్లిదండ్రులకి ఈ యొక్క మాట ప్రోత్సాహాన్ని ఇచ్చే మాట. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏం చేయాలంట? దేవుని త్రోవ యందు నడపాలి. దేవుని త్రోవ యందు తల్లిదండ్రులు నడపాలి అని అంటే తల్లిదండ్రులకి ఏం తెలిసి ఉండాలి? ఎలా నడిపించాలో తెలిసి ఉండాలి. అర్థమైంది అనుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లల్ని దేవునిలో నడిపించాలి అని అంటే తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి ఏ రీతిలో పిల్లల్ని నడిపించాలి అని. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో ఏమని ఉందనంటే, తల్లిదండ్రులు తమ పిల్లలకంట పాపం రేపకూడదంట అని ఉంది. అంటే కఠినంగా అన్యాయంగా పిల్లల్ని అస్తమాను గద్దిస్తూ వాళ్ళని ఏం చేయకూడదంట? ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని దేవుని మాటలో ఎలా నడిపించాలని అంటే ప్రేమతో నడిపించాలి. అందుకే ఒక మాట ఉంది బైబిల్లో, ఏమని? ప్రేమలో ఏముండదంట? ప్రేమలో భయం ఉండదు. ఏముండదు? ప్రేమలో భయం ఉండదు. కాబట్టి భయము లేకుండా ప్రేమ చూపించి తల్లిదండ్రులు ఏం చేయాలంట? దేవునిలో నడవాలి అని చెప్పాలి. ఒకవేళ కనుక తల్లిదండ్రులు పిల్లలకి ఆ రీతిగా నేర్పించలేదు అనుకోండి, పిల్లలు తప్పిపోతారు. తప్పిపోయిన తర్వాత ఏం జరిగింది? తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. ఆ బాధ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంట? అందుకే ఒక ప్రోత్సాహకరమైన మాట జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. ఏమని? బాలుడు నడవలసిన త్రోవ వానికి. ఎవరు వినట్లేదని నాకు అర్థమైంది కాబట్టి నేను ముగించేస్తున్నాను. బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించాలి. కాబట్టి నేను అక్కడికి అన్నీ కూడా చెప్పేది ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పించాలి. అంటే ఆ యొక్క బిడ్డకి దేవుణ్ణి నడిపించడానికి సాయం చేయాలి. దేవుడే సాయం చేయాలి. కాబట్టి అలా ప్రార్థన చేయాలి. అలాగే ఏ తప్పుదారిలోకి వెళ్లకుండా, లేదు ఇది తప్పు అని ప్రేమతో చెప్పే విధంగా ఉండాలని అట్టి సహనం దేవుడు వాళ్ళందరికీ దయచేయను కాక. ఆమేన్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు పాస్టర్ గారి యొక్క ప్రత్యేకమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పిల్లలు ఎలా ఉండాలంటే యాపిల్ గారి లాగా ఉండాలన్నమాట. పైనాపిల్గా ఉండకూడదు. యాపిల్కి పైనాపిల్కి తేడా ఏంటండి? యాపిల్ చక్కగా ఉంటుంది, పైనాపిల్ ఏమో ముళ్ళులే. ముట్టుకోవాలంటే కోసుకు రావాలంటే కష్టం. తీరా కింద వరకు కొడితే ఏమీ ఉండదు, పైన అంతా తీసేయాలి. మరి దేవుడు మంచి బిడ్డలను మనకి ఇచ్చి ఉన్నాడు. మన పిల్లలను దేవుడు దీవించును కాక. కీర్తనల గ్రంథములో